లో ఏ రెండు గోల్స్ చూస్ చేసుకోవాలి చెప్తాను కదా వినండి. మన యాప్ ఆర్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ని బట్టి మనకు కావాల్సిన గోల్స్ ని చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లాంటి యాప్స్ అనుకోండి, కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆర్డర్ ఇన్ఫో కానీ, ప్రొడక్ట్స్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయా లేవా, ఇదంతా ఇన్ఫో కరెక్ట్ గా చూపించాలి. అండ్ అవైలబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. యాప్ ఎప్పుడు డౌన్ అవ్వద్దు, ఆల్వేస్ అవైలబుల్ గా ఉండాలి. ఫ్లిప్కార్ట్ లాంటి యాప్ లో మనము పార్టిషన్ టాలరెన్స్ కి కాంప్రమైజ్ అవ్వచ్చు. ఒకవేళ నెట్వర్క్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, కొన్ని ఫీచర్స్ పని చేయకపోతే ఫర్ ఎ వైల్ ఇట్స్ ఫైన్, వీ కెన్ కాంప్రమైజ్ దేర్. వాట్సాప్ లాంటి యాప్స్ లో మనకి అవైలబిలిటీ ఇంపార్టెంట్, యాప్ ఎప్పుడు డౌన్ అవ్వద్దు. అండ్ పార్టిషన్ టాలరెన్స్ ఇంపార్టెంట్. రెండు సర్వర్స్ మధ్యలో బ్రేక్ వచ్చినా, నెట్వర్క్ ఇష్యూ వచ్చినా కూడా మన ఈ సర్వర్ ఇండిపెండెంట్ గా వర్క్ అవ్వగలగాలి, మనం మెసేజెస్ సెండ్ చేసుకోగలగాలి. ఇక్కడ వాట్సాప్ లాంటి సిస్టమ్స్ లో వీ కెన్ కాంప్రమైజ్ ఆన్ కన్సిస్టెన్సీ. కొంచెం మెసేజెస్ లేట్ గా సింక్ అయినా కూడా ఏం కాదు, ఏం ఫరక్ పడదు. బ్యాంకింగ్ యాప్స్ కి వచ్చేసరికి మనకి కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. బ్యాంక్ అకౌంట్ లో నంబర్స్, అమౌంట్ అదంతా కరెక్ట్ గా చూపించాలి. డెబిట్ అండ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఎవ్రీథింగ్ షుడ్ బి సో యాక్యురేట్. అండ్ ఆల్సో మనకి పార్టిషన్ టాలరెన్స్ ఇంపార్టెంట్. నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నా, రెండు సర్వర్స్ మధ్య బ్రేక్ ఉన్నా కూడా ట్రాన్సాక్షన్ అనేది యాక్యురేట్ గా అవ్వాలి. దేర్ షుడెంట్ బి ఎనీ కాంప్రమైజ్ దేర్. బ్యాంకింగ్ యాప్స్ లో మనము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వచ్చు, అవైలబిలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వచ్చు. కొంచెం సేపు సర్వర్ డౌన్ ఉన్నా కూడా ఏం ఫరక్ పడదు బ్యాంకింగ్ యాప్స్. క్యాప్ థియరం ఇదే చెప్తుంది, ఈ 3 గోల్స్ లో మనం ఏవైనా 2 గోల్స్ చూస్ చేసుకొని ఒకటి మనం కాంప్రమైజ్ అవ్వాల్సిందే అని.